కోర్టులో లక్ష్మికి జడ్జిమెంట్ ఇవ్వడానికి జడ్జి గారు 5 మినిట్స్ బ్రేక్ తీసుకొని పక్కకు వెళ్ళిపోతారు. ఇంకా ఆ గ్యాప్‌లో వీర్రాజు, పానకాలు ఇద్దరు బయటికి వచ్చి మండిపడుతూ ఉంటారు. ఇంకా వాటర్ తాగి వీర్రాజు చెంబు పట్టుకొని అలానే నించొని ఉంటే అప్పుడే పానకాలు వచ్చి, "అయ్యా నాకెందుకో ఎడమ కన్ను అదురుతుంది. ఏదో చెడు జరగబోతోంది. ఈ 5 నిమిషాల టైంలో లక్ష్మి ఏమైనా చేస్తుందా? లక్ష్మికి శిక్ష పడుతుందో లేదో" అని పానకాలు చెప్తూ ఉంటే ఇంకా వీర్రాజు కూడా ఆలోచిస్తూ ఉంటాడు. మరోవైపు సుభాష్ తలపైన కొట్టడంతో విహారీ కోర్టు బయట దగ్గరలోనే అక్కడ కింద పడిపోయి స్పృహ కోల్పోయి పడిపోయి ఉంటాడు. ఇంకా అలా వీర్రాజు, పానకాలు మాట్లాడుకుంటూ ఉంటే లక్ష్మికి శిక్ష పడదేమో అనిపిస్తుంది అని పానకాలు అనడంతో, లక్ష్మికి శిక్ష పడకుండా ఎవ్వడు ఆపలేరురా అని ఆ చెంబు వాటర్తో సహా అలా కింద పడేస్తాడు. దాంతో ఆ వాటర్ వెళ్ళి విహారీ మొహం మీద పడి విహారీకి స్పృహ వస్తుంది. ఇంకా అలా పైకి లేచి అందులో ఉన్న వాటర్ అని తల మీద పోసుకొని ఒక్కసారిగా మళ్ళీ యాక్టివ్ అయిపోయి లోపలికి వెళ్తూ ఉంటాడు. ఇంకా ఆలోపు జడ్జి మళ్ళీ తీర్పు ఇవ్వడానికి వచ్చి, ఈ లక్ష్మి పోలీసుల విషయంలో ఇలా వ్యవహరించినందున 4 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష అని తీర్పు చెప్పబోతూ ఉంటే అప్పుడే విహారీ లోపలికి పరిగెత్తుకొని వచ్చి, "ఒక్క నిమిషం జడ్జి గారు" అని అంటూ ఉంటాడు. ఇంకా "ఎవరు మీరు? ఏంటి ఏదైనా మాట్లాడాలనుకుంటే ఇలా వచ్చారంటే మధ్యలో" అని అడుగుతూ ఉంటే, లక్ష్మి ఏ తప్పు చేయలేదు జడ్జి గారు" అని విహారీ చెప్తూ ఉంటే, "మీరేం మాట్లాడాలనుకున్నా బోన్లోకి వచ్చి చెప్పండి" అని జడ్జి అంటారు. ఇంకా అలా విహారీ బోన్లోకి వచ్చి మాట్లాడుతూ, తను తప్పు చేయలేదు, తనకి శిక్ష వేయొద్దు అంటే మీ దగ్గర ఏం సాక్ష్యాలు ఉన్నాయని జడ్జి అడుగుతూ ఉంటే, "నా దగ్గర సాక్ష్యాలు ఉన్నాయి జడ్జి గారు" అని విహారీ చెప్తూ ఉంటాడు. ఇంకప్పుడే పీపీ లేచి, "జడ్జి గారు కోర్టు టైంని వేస్ట్ చేయడానికే ఇలా చేస్తున్నారు. ఆ లక్ష్మి తప్పు చేసిందని మీరే నిర్ధారించారు కదా, అన్ని సాక్ష్యాలు ప్రూఫ్స్ అన్నీ ఉన్నాయి కదా తప్పు చేసినట్టు, తనకి శిక్ష వేయండి" అని అంటూ ఉంటే, "మీరు ఒక్క నిమిషం ఆగండి, తన దగ్గర సాక్ష్యాలు ఉన్నాయి అన్నారు కదా, ఒక్క నిమిషం లేట్ అయితే ఏమవుతుంది చూద్దాము" అని జడ్జి అనడంతో ఇంకా విహారీ ఒక పెన్ డ్రైవ్ని జడ్జికి ఇస్తాడు. ఇంకా జడ్జి ఆ పెన్ డ్రైవ్ చూస్తూ ఎస్ఐ సీత వైపు, లక్ష్మి వైపు అటు ఇటు చూస్తూ ఉంటుంది. చాలా సీరియస్గా చూస్తూ ఉంటుంది. మరోవైపు విహారీకి ఆ పెన్ డ్రైవ్ని అంటే పోలీస్ స్టేషన్లో ఒక కానిస్టేబుల్ లక్ష్మికి ఫేవర్గా ఉంటుంది కదా, తను తీసుకొని వచ్చి బయట కలిసి, "ఈ ఫుటేజ్ తీసుకోండి, ఇది చూపించండి" అని చెప్పి ఇచ్చి, "నా పేరు ఇక్కడ బయటికి రానివ్వకండి, నా ఉద్యోగం పోతుంది" అని వేడుకుంటూ ఉంటుంది. "అలాగే మేడం, మీకు ఇబ్బంది రాకుండా నేను చూసుకుంటాను. లేదంటే ఒకవేళ ఏ కారణం చేతైనా మీ జాబ్ పోయినట్టయితే మిమ్మల్ని, మీ పిల్లల్ని ఎలాంటి కష్టం లేకుండా చూసుకునే బాధ్యత నాది. మిమ్మల్ని నేను చూసుకుంటాను, మీరేం టెన్షన్ పడకండి" అని చెప్పి విహారీ అక్కడ నుంచి కారులో బయలుదేరి వెళ్ళి ఇంకా కోర్టులో ఆ పెన్ డ్రైవ్ ఇచ్చి ఉంటాడు. అందులో ఆ ఎస్ఐ కానిస్టేబుల్కి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ వాళ్ళే కొట్టుకునేలాగా చేసిందంతా రికార్డ్ అయి ఉంటుంది. ఇంకా అది చూసి, "ఏంటి ఎస్ఐ ఇదంతా, ఇలా ఎందుకు, మీరే కదా ఇలా చేశారు అంటే, మీకు పోలీస్ స్టేషన్లో మీ జాబ్కి జీతం ఇస్తున్నారు కదా, అయినా మీరు ఇలా తప్పుడు పనులు చేయడం ఏంటి, మీకు మీరే గాయపరుచుకొని వేరే వాళ్ళ మీద నింద ఎలా వేస్తారు" అని జడ్జి అడుగుతూ ఉంటే అప్పుడే ఎస్ఐ సీత లేచి, "అది ఫేక్ వీడియో మేడం, లక్ష్మి అంతకుముందు మమ్మల్ని కొట్టిన వీడియో కూడా ఉంది" అని పక్కకు వెళ్ళి కానిస్టేబుల్ని పిలిచి, మన రైటర్ని అడిగి ఆ సీసీటీవీ ఫుటేజ్ తెప్పించు అని చెప్తుంది. ఇంకా కాసేపటికి తను వచ్చి, "మేడం, ఆ రోజు మీరు సీసీ కెమెరాలన్నీ ఆఫ్ చేయమన్నారు కదా మేడం, అదేం రికార్డ్ అవ్వలేదంట" అని చెప్పడంతో ఇంకా ఎస్ఐ సైలెంట్గా అక్కడ నించొని, "అనివార్య కారణాల వల్ల మేము ఆ ఫుటేజ్ తెప్పించలేకపోయాం మేడం, కానీ అదైతే ఫేక్ వీడియోనే" అని ఎస్ఐ చెప్తూ ఉంటే, "కళ్ళ ముందు ఇంత క్లియర్గా కనిపిస్తుంటే ఫేక్ అని అంటారేంటి" అని, "మీ విధులు తప్పుగా నిర్వర్తించినందుకు మీ మీద సస్పెండ్ చేస్తున్నాను, ఈ క్షణం నుండే మీరు మీ జాబ్ నుండి సస్పెండ్ అయినట్టే" అని జడ్జి తీర్పిస్తుంది. ఇంకా అలా లక్ష్మికి మళ్ళీ జడ్జి చెప్తూ, "ఈ కనక మహాలక్ష్మి పోలీసులన్నీ కొట్టిందన్న తప్పుడు నింద వల్ల తప్పని తెలిసింది కాబట్టి తనకి శిక్ష నుండి రద్దు చేస్తున్నాం, కానీ తను ఆ వ్యభిచార గృహానికి వెళ్ళినందుకు, అలా రెడ్ హ్యాండెడ్గా దొరికినందుకు తనకి మాత్రం శిక్ష పడుతుంది. నువ్వు ఫైన్ కట్టి జైలుకి వెళ్తావా, లేదంటే ఫైన్ లేకుండా శిక్ష వేయమంటావా, నువ్వు ఆలోచించుకో" అని జడ్జి లక్ష్మికి చెప్తూ ఉంటే ఇంకా అప్పుడే విహారీ, "ప్లీజ్ జడ్జి గారు, ఒక్కరోజు నాకు టైం ఇవ్వండి, తను అమాయకురాలు, తను ఎలాంటి తప్పు చేయలేదు, ఒక్కరోజు టైం ఇస్తే నేను సాక్ష్యాలతో సహా మీ ముందు ఉంచుతాను" అని విహారీ అడుగుతూ ఉంటే ఇంకా జడ్జి ఆలోచిస్తూ ఉంటుంది. ఇంకప్పటికీ మళ్ళీ పీపీ లేచి అరుస్తూ ఉంటే, ఆర్డర్ అని జడ్జి చెప్తూ, "సరే, ఒక్కరోజు అంటే ఈరోజు ఇప్పుడు టైం 2 o'clock అవుతుంది, రేపు ఇదే టైం వరకు 24 గంటల టైం ఇస్తున్నాను, ఆ టైం లోపల మీరు ఏం చేయగలుగుతారో చేయండి" అని చెప్పడంతో, థ్యాంక్ యూ జడ్జి గారు" అని విహారీ చెప్తూ ఉంటాడు. ఇంకా అలా అంబిక మండిపడుతూ చూస్తూ ఉంటుంది. మరోవైపు విహారీ బయటకి వస్తాడు. రాగానే లక్ష్మి కూడా బయటకు వచ్చి యమునతో మాట్లాడుతూ ఉంటే,
ఇంకా లక్ష్మి కూడా విహారీ లక్ష్మి దగ్గరికి వచ్చి లక్ష్మి అని మాట్లాడుతూ ఉంటే, నన్ను క్షమించండి విహారీ గారు అని లక్ష్మి చెప్తూ ఉంటుంది. ఎందుకు లక్ష్మి, ఎందుకు అలా మాట్లాడుతున్నావు? అయినా నువ్వే తప్పు చేయలేదని నాకు తెలుసు. నాకు చెప్పకుండా అక్కడికి వెళ్ళావనే కదా నన్ను క్షమించమని అడుగుతున్నావు. నువ్వు అవేవి ఆలోచించకు లక్ష్మి, రేపు ఈ కేసు నుండి కూడా నిన్ను విడుదల చేయిస్తాను అని విహారీ చెప్తూ ఉంటే, అప్పుడే విహారీకి ఫోన్ వస్తుంది. ఇంకా భుజంగం ఫోన్ చేస్తాడని విహారీ పక్కకు వచ్చి మాట్లాడుతూ ఉంటాడు. ఏంట్రా విహారీ, సీసీటీవీ ఫుటేజ్ చూపించి నీ పెళ్ళాన్ని ఇప్పుడు ఒక కేసు నుంచి అయితే తప్పించావు, కానీ అసలు కేసు అలానే ఉంది కదా, అదెలా సాల్వ్ చేస్తావురా అని అంటూ ఉంటే, రే నిన్ను చంపేస్తాను రా, రేపు రోజున లక్ష్మి విడుదలైన తర్వాత నీ సంగతి చెప్తాను అని విహారీ మాట్లాడుతూ ఉంటాడు. ఆ తర్వాత ఆలోపు యమున వెళ్ళి లక్ష్మితో మాట్లాడుతూ ఉంటుంది. యమునమ్మ అని మాట్లాడుతూ, నేను కడుపుతో ఉన్నానన్న విషయం మీకు చెప్పాలని ఉంది, కానీ మీరు ఆ విషయాన్ని విహారీ గారికి చెప్తే మళ్ళీ ఇంట్లో అందరికీ తెలిస్తే అన్ని సమస్యలు వస్తాయని చెప్పలేకపోతున్నాను అని లక్ష్మి ఆలోచిస్తూ ఉంటుంది. ఇంకా యమున కూడా, నువ్వేం బాధపడకు లక్ష్మి, ఎలాగైనా సరే నేను ఈ కేసు నుండి బయటికి తీసుకొస్తామని యమున మాట్లాడుతూ ఉంటే, అప్పుడే ఎస్ఐ అక్కడికి వచ్చి యమునని ఒక్కసారిగా నెట్టేయడంతో యమున కింద పడిపోతూ ఉంటే విహారీ వచ్చి పట్టుకుంటాడు. ఏ లక్ష్మి, నన్నే నా జాబ్లో నుండి తీసేపిస్తావా, నీ సంగతి చెప్తానే అని ఎస్ఐ అరుస్తూ ఉంటే విహారీ అక్కడికి వచ్చి, ఏంటి ఏం రైట్స్ ఉన్నాయని మీరు ఇప్పుడు మళ్ళీ లక్ష్మితో వచ్చి మాట్లాడుతున్నారు, మీ జాబ్ కూడా పోయింది కదా, మీరు తప్పుడు పనులు చేశారు కాబట్టే మీ జాబ్ పోయింది, మిమ్మల్ని ఎవరు ఇన్ఫ్లుయెన్స్ చేశారో అవన్నీ కూడా బయటికి తీస్తాను అని విహారీ ఎస్ఐకి వార్నింగ్ ఇస్తూ ఉంటాడు.